టొమాటో పప్పు చాలా ఈజీగా చేయొచ్చు, కానీ అందరికీ పర్ఫెక్ట్‌గా చేయడం రాదు. ఒకవేళ చేసినా పోపు వేసేటప్పుడు చాలామంది ఈ మిస్టేక్ అయితే చేస్తారు. ఈ మిస్టేక్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఫస్ట్ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి. ఫస్ట్ కుక్కర్‌లోకి ఒక కప్పు వరకు కందిపప్పు వేసుకొని 1కి 4 సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు కందిపప్పుకి 2 కప్పుల వరకు నీళ్ళు యాడ్ చేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు, అలానే 4, 5 టొమాటోలు, చిన్నది ఒక ఉల్లిపాయ, పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ నూనె వేసుకొని మంచిగా మొత్తం కలుపుకొని 4 విజిల్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉండించుకున్నట్టయితే మనకి పప్పు అనేది ఈ విధంగా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు 1 స్పూన్ వరకు కల్లుప్పు యాడ్ చేసుకొని పప్పు అనేది మెత్తగా ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా రుబ్బుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు వేసుకుందాం. అందరూ ఈ పోపు వేసే దాంట్లోనే మిస్టేక్ అనేది వస్తుంది. ఈ పోపులోనే మనకి పప్పు అనేది టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చనపప్పు వేసుకొని 6-7 దంచిన వెల్లుల్లితో పాటు ఇంగువ అనేది యాడ్ చేసుకోండి. వెల్లుల్లి లైట్ రెడ్డిష్ కలర్కి వచ్చిన తర్వాత సగం ఉల్లిపాయ వరకు వేసుకొని ఉల్లిపాయ మస్ట్ అండ్ షుడ్గా లైట్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మాత్రమే పోపు అనేది దించేసి పప్పులు అనేది యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ కారం తక్కువైంది కాబట్టి కొంచెం కారం అనేది యాడ్ చేస్తున్నాను. మీకు సాల్ట్, కారం ఏమైనా తక్కువైతే ఈ స్టేజ్లో అయితే యాడ్ చేసుకోండి. నేను చింతపండు రసం కూడా యాడ్ చేశాను, ఆ క్లిప్ మిస్ అయింది. ఒకసారి మీ చింతపండు రసం కూడా యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నట్టయితే మనకి టొమాటో పప్పు అనేది రెడీ అవుతుంది. రైస్, రోటీ దేనిలోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ ఆలూ ఫ్రై ఎలా చేశానో రేపటి వీడియోలో అయితే చూపిస్తాను. ఇలాంటి మరెన్నో డెలీషియస్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బాయ్.